హాయ్ అండి, అందరికీ రాజేష్ నేచర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పులావ్ అండి. సింపుల్ ప్రాసెస్లో చిన్న చిన్న చిట్కాలతో ఎంతో టేస్టీగా ఉండే ఈ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు 5 తీసుకొని పొడవుగా స్లైసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే అల్లం చిన్నులపాయ పేస్ట్ తొందరగా మాడిపోతుంది. ఆ తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తగినంత పెరుగు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం, అలాగే 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నానండి. ఈ ధనియాల పొడి ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఆ ధనియాల పొడి వాడుతున్నాను. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు, అలాగే తగినంత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఇక్కడ నేను మామూలు రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. అందుకని నేను 4 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ చిన్న టిప్ అండి, మనం కూరల్లో ఉప్పు చూస్తాం కానీ అన్నంలో ఉప్పు చూడం కదా, కానీ పులావ్లో ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ఉప్పు సరిపడినంత వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది పులావ్కి. ఆ తర్వాత 1/2 నిమ్మకాయ రసం తీసుకున్నానండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఇక్కడ మంటని మనం హై ఫ్లేమ్కి పెంచుకోవాలండి. ఈ విధంగా నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి. మొత్తం బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికేటప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కాసేపు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చూసుకోవాలి. మరొకసారి కలుపుకోవాలి. మరి గట్టిగా కలపకూడదండి, మెల్లగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరి కాసేపు ఉడకనివ్వాలి. నీరు దగ్గర పడుతున్న కొద్దీ మంటని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకాసేపు ఆగితే అన్నం పూర్తిగా ఉడికిపోతుందండి. ఈ విధంగా నీళ్ళు దగ్గర పడిన తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. ఏదైనా పాత పెనం ఉంటే ముందుగా పక్కన వేడి చేసుకోవాలి. వేడైన పెనం మీద ఇప్పుడు ఉడుకుతున్న అన్నాన్ని పెట్టుకొని 10 నిమిషాలు సిమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల అన్నం పర్ఫెక్ట్గా వస్తుందండి. అడుగు మాడిపోకుండా ఉంటుంది. చూడండి ఏ విధంగా కుక్ అయిందో. అంతేనండి, వేడి పులావ్ రెడీ. నేను గోంగూర చికెన్ అలాగే రైతాతో సర్వ్ చేసుకున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.